ఈరోజు మన ట్రెడిషనల్ టచ్లో దీర్ఘాయుష్మంతునిగా భర్త ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నక్షత్రాణిచ సర్వాణి యజ్ఞాశ్చైవ పృథక్ పృథక్ అశ్విన్యామశ్విన విష్ట్యా దీర్ఘాయుర్జాయతే నరః. అశ్విని నక్షత్రమందు అశ్విని దేవతలను పూజించాలి. అలాగే రుగ్మతలతో బాధపడేవారు, పీడింపబడేవారు తొందరగా ఈ విధంగా చేయటం వల్ల ఉపశమనాన్ని పొందగలుగుతారు. గంపలో పెళ్లి కూతురు ఉంచి తెచ్చేందుకు ఎందుకు తెస్తారు అనేది తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి తామర పువ్వులో ఉంటుంది. అందుకే మా ఇంటి మహాలక్ష్మి గంప అనే తామర పువ్వులో తెచ్చి నీకు ఇస్తున్నాం అని భావము. జింక చర్మం మీద గతంలో తపస్సు చేసేవారు ఎందుకో తెలుసుకుందాం. వేదాల్లోని ఋగ్వేదము రంగు తెలుపు, సామవేదం రంగు నలుపు. ఆ రెండు వేదాల రంగులే పగలు రాత్రి. అందుకనే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మం మీద తపస్సు చేసేవారు. జింక చర్మం మీద తపస్సు చేస్తే అనేక వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద శాస్త్రంలో తెలుపబడింది. అయితే ఈ రోజుల ప్రకారం జింకల్ని చంపటం నేరం కాబట్టి జింక చర్మాల మీద తపస్సు చేయటం కూడా నేరమే.